కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్తారా? రెండు చేతులు పైకెత్తి సంతోషంగా, ఏడుస్తూ కాదు, సంతోషంగా. ఈరోజు దేవుడు శుభకరమైనటువంటి ఆనవాళ్ళతో ఉన్నటువంటి కార్యములు ప్రారంభిస్తానని మాట్లాడబోతున్నాడు. దీవెనకరమైన వర్షముతో మిమ్మల్ని తడపబోతున్నాడు దేవుడు. అది ఏ మనిషి ఇచ్చేటువంటి దీవెన కాదు, దేవుడే మిమ్మల్ని దీవించాలని నిశ్చయించుకున్నటువంటి దీవెనతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. సరే పిల్లలు, మీరు కొంచెంసేపు మాట్లాడుకుంటే, ఎందుకంటే మాట్లాడుతుంటే వినేవాళ్ళు కూడా మాత్రమే మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది కనుక మనందరము వాక్యం వినడానికి వచ్చాము. దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. శ్రద్ధగా, భయభక్తులతో మనం వినటానికి సిద్ధపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడటానికి ఆయన కూడా సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యానము దీవెనకరమైన వర్షము. దేవుడు మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటి? దీవెనకరమైన వర్షము. యెహెజ్కేలు గ్రంథము, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26 నుండి 31 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. పిల్లలు గట్టి తిరగొద్దునా? మీకు వాటర్ కావాలంటే బాటిల్స్లో ఉన్న తాగేసేయండి. సైలెంట్గా ఉండండి. యెహెజ్కేలు 34వ అధ్యాయము 26 నుండి 31వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేసుకున్నాం. చదువుతారా? ఎవరైనా చదువుతారా? చదువుకోమంటారా? యెహెజ్కేలు 34వ అధ్యాయము 26 నుండి 31 వరకు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరము వర్షములు కురియును. చదవండి. తమ దేవుడైన యెహోవాకు నేను తమకు తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన తాము నా జనులయ్యున్నారని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దీవెనకరమగు వర్షములు కురియును. దీవెనకరమగు వర్షములు కురియును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని పోయే ముందు పరమతండ్రికి ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా. ప్రభువా, నాతో ఈరోజు మాట్లాడు నాయనా.
నీతో మాట్లాడాలని ఆయన సన్నిధికి తోడుకొని వచ్చారు. ఇది మర్చిపోవద్దు. ఆయన మనుషుల్లాగా మనలాగా సమయాన్ని వ్యర్థం చేసే దేవుడు కాదు. వచ్చిన నీతో ఏదో ముచ్చటించాలని, మాట్లాడాలని ఆశతో నీకు ప్రేరణ కలుగు చేస్తేనే ఇక్కడికి వచ్చాం. ఏ మనిషి బలవంతం చేత ఇక్కడ రాలేదు, కానీ దేవుడే మనసు ముట్టించి ఆయన తన సన్నిధికి తీసుకొని వచ్చారు మీతో మాట్లాడడానికి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో ఈ విశ్రాంతి దినమున కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి నీ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతిగా చెల్లిస్తున్నాం. నీ దీనదాస్తురాలైన నన్ను నీ శిలువ చాటున పూర్తిగా మరుగు చేసి ఆశతో నీ ప్రజలు నీ మందిరానికి వచ్చారయ్యా. ఒక్కొక్క హృదయాన్ని తృప్తిపరచండి. మా అందరికి అర్థమయ్యే రీతిలో మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందుకోమని యేసయ్య అత్యున్నతమైన నామాన్ని అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినానమ్మా. దేవుడి రోజు మనకి ఇచ్చినటువంటి వాక్యము, దీవెనకరమైన వర్షము నేను మీ మీద కుమ్మరించబోతున్నాను. మీరు జనవరి 1న మీరు రాలేదు కనుక ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో 1వ తారీఖు చెప్పారు. చాలా అద్భుతమైన వర్తమానము. అది విన్నటువంటి వాళ్ళు మెసేజెస్ పెడుతున్నారు. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము, ఆశీర్వదించబడ్డామని. మీరు ORM ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తుంది. జనవరి 1న చెప్పబడిన న్యూ ఇయర్ ప్రామిస్ మెసేజ్ మీరందరూ చూడగలిగినట్లయితే మీ జీవితంలో దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడో సుస్పష్టముగా దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ రోజున కూడా దేవుడు ఈ 2025లో ఎటువంటి కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడో, మిమ్మల్ని ఏ ఏ మార్గాల గుండా నడిపించాలని ఆయన ఉద్దేశించాడో ఆ మాటలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జనవరి 1న దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తే ఈరోజు చెప్పారు ఆ వాక్యం మీకు అర్థమైపోతుంది. ఏంటి అదంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరితో 2025 ఈ నూతన సంవత్సరంలో దేవుడిస్తున్న వాగ్దానము, పగ తీర్చుకొను దినము నా మనస్సులకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా చెప్తారు గట్టిగా, పిల్లలు పెద్దలు అందరూ హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? పగ తీర్చుకునే దినము నా మనస్సులో వచ్చేసింది. మీ విషయమై, మీ శక్తుల విషయమై నేను తీర్పు తీర్చే దినము డేట్ నేను ఫిక్స్ చేశాను. రెండవది, విముక్తి చేయదగిన సంవత్సరము, విడుదల పొందదగిన సంవత్సరము వచ్చింది. ఏ సంవత్సరం అది? 2024 వచ్చింది. ఏమొచ్చింది? 2025. 2025 వచ్చింది. దేనికి సంబంధించి వచ్చింది అంటున్నాడు? మీ విడుదలకు సంబంధించిన సంవత్సరం అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీరు వేటి కొరకు, ఏ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారా? సంవత్సరాలుగా, నెలలుగా, రోజులుగా వేటి నుంచి విడుదల కావాలని ఎదురు చూస్తున్నారో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, మీ ఎదురు చూపులకు దేవుడు ముగింపునిచ్చాడు 2024తో. ఈ సంవత్సరము మీ విడుదలను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. అయితే ఈ రోజున మాట్లాడుతున్నారు, ఒక భయంకరమైనటువంటి దాని నుంచి విడిపించబోతున్నాను అని ఈరోజు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగినట్లయితే, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను
దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క పర్వతం అంటే ఏంటి? దేవుని యొక్క పర్వతం అంటే ఏంటి? మనందరికీ తెలిసిందే. నోటే సియోను పర్వతం అని అంటాం కదా, బైబిల్లో చాలా చోట్ల రాయబడిందిగా. ఆ సియోను పర్వతం అంటే ఏంటి? ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యెరూషలేము ఉంది కదా, తెలుసా? యెరూషలేము ఇశ్రాయేల్ దేశం తెలుసు కదా అందరికీ. ఆ దేశాన్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? తన మందిరాన్ని నిర్మించడానికి, తన ప్రజలు నివసించడానికి. ఆయన కోరుకున్న స్థలము, ఆయన కోరుకున్న ప్రజలు నివసించడానికి. ఇప్పుడు చూస్తే దేవుడు ఎప్పుడో ఇశ్రాయేలుతో వాగ్దానం చేసేసాడంట, నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను, మీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన మాటను దేవుడు నెరవేర్చేశాడు. ఎప్పటికీ కూడా ఆశీర్వాదాలను వారు అనుభవిస్తూ ఉన్నారు. వారి పేరే ఇశ్రాయేలీలు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యెరూషలేముకు ఉన్న ఆశీర్వాదాలు చూడటానికి చిన్న పట్టణముగా దేశంగా అనిపిస్తుంది, కానీ ప్రపంచంలో లేని టెక్నాలజీ, ఆ ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైన పచ్చదనాన్ని కలిగించే వాతావరణము, ధనము పరంగా చూసుకున్నా, ఎటువంటి రీతిగా చూసుకున్నా ప్రపంచ దేశాలన్నిటిలో ఆశీర్వదించబడిన దేశం ఏదైనా ఉందంటే యెరూషలేమే. అంతేకాదు, యెరూషలేమును ఆశీర్వదించనంటే దానిలో ఉన్న ప్రజలను, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేసాడంట. ఎక్కడ చెప్తున్నటువంటి మాటకు అర్థం, మనకు ఏం మాట్లాడాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడంటే, ఆయన పర్వతము అనంటే ఆయన మందిరము మాత్రమే కాదు, నీవు నేను కూడా. అర్థమైందా? ఈ రోజున దేవుని మందిరము సాదృశ్యానికి సియోను పర్వతాన్ని లేదా దేవుని పర్వతాన్ని తీసుకుంటుంటాం. అలాగే ఆయన కోరుకున్నటువంటి నీవు నేను కూడా దానికి సాదృశ్యంగా ఉన్నాము. అయితే దేవుడు నా పర్వతము చుట్టూ ఉన్నటువంటి స్థలాలను నేను దీవెనకరముగా మార్చబోతున్నాను అని అంటున్నాడు. అంటే అప్పటిదాకా దీవెనలు లేవనే కదా అర్థము, అంతే కదా? స్పెషల్గా నేను దీవిస్తున్నాను, దీవెన వర్షం కురిపిస్తున్నాను అని అంటే అర్థం ఏంటమ్మా? అంతకుముందు దీవెన వర్షముతో దేవుడు దీవించి ఉంటే, కురిపించి ఉంటే మరలా దీవెన వర్షం అవసరమా? లేనే లేదు. అంటే ఇప్పుడు గత సంవత్సరం వరకు 2024 వరకు అసలు శిశులైన దైవిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మీరేమీ అనుభవించలేదు. మీరు కష్టపడుతున్నారు, వచ్చిన డబ్బులతో తింటున్నారు, అది దీవెనా? బైబిల్లో రాయబడిన మాట ఏంటి? నా ప్రియులు నిద్రించుచున్నను, నేను వారికి దయచేస్తాను. అంటే పని పాట లేకుండా ఉంటే దేవుడు ఇచ్చే దీవెనలా కాదు. మీరు పని చేసుకుంటుండాలి. ఏ పని చేసినా మీరు ఊహించని లాభాలు కలగటమే దైవ దీవెన. మీరు చేసేది చిన్న పనే, అర్థమవుతుందా? మీకు తెరవబడిన ద్వారము చూడటానికి సూక్ష్మంగా అల్పమైనదిగా ఉంటుంది. మీ కుటుంబం పరిస్థితులు, స్థితిగతులు అల్పమైనవిగా ఉంటాయి. కానీ దేవుడు సడన్ గా మన స్థితిగతులను మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడనుకో, అప్పుడు ఎవరు దీవించాడని అనుకుంటారు అందరూ? దేవుడు దీవించాడు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. వీరికి కలిగిన అన్నింటినీ దేవుడు దీవించాడు. వీరి మీద దేవుడు దీవెన వర్షాన్ని కుమ్మరించాడు అని అందరూ చెప్పుకుంటారు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇప్పటి వరకు రక్షణ పొందినా పొందకపోయినా ఒక రోజున రక్షణ పొంది తీరుతావు. అయితే దేవుడు నిన్ను కోరుకున్నాడు
మర్చిపోవద్దు. దేవుడే నిన్ను కోరుకున్నాడు. నిన్నెవరు కోరుకున్నా, నిన్నెవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నీ స్థితి ఇప్పుడు తక్కువగా ఉన్నా కూడా దేవుడు నన్ను కోరుకోలేదు, నేను మామూలు వ్యక్తినే, ఇంతే అని నేను ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇదిగో ఆ గుర్తింపు, ఆ సూచనలు, ఆ శుభకరమైన ఆనవాళ్ళు ఈ 2025లో దేవుడు చూపెట్టబోతున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను కోరుకున్నాను అని దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి రుజువు చేసే సంవత్సరము 2025. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను దీవిస్తున్నాను అని ఈ సంవత్సరంలో తెలియచేయాలనుకుంటూ ఉన్నప్పుడు నీకు సంతోషంగా లేదా? సంతోషం ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్తారా మరి దేవుడికి? హల్లెలూయా. నువ్వేంటో దేవుడు ప్రూవ్ చేసే సంవత్సరం ఇది. నీతో ఎప్పుడో చేసిన వాగ్దానాలు 2025లో దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడని ఈరోజు స్పష్టంగా మీరు గ్రహించాలని నేను దేవుడి పేట మనవి చేస్తా ఉన్నాను. దేవుడి ప్రియులారా, అయితే ఇంకా చెప్పనా, ఇంకా ఏమంటున్నాడు? ఋతువుల ప్రకారముగా వర్షము కురిపించదను, అది దీవెనకరమగు వర్షములు కురియును. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను, మనందరికీ అర్థం కావాలంటే. వర్షము 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 అని దేవుడు మాట్లాడుతున్న మాటకి అర్థం ఏంటి? వర్షము అనే దానికి అర్థము మనం తెలుసుకోవాలి. వర్షము అనంటే బైబిల్లో 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ దీవెనకరమైన వర్షము అనంటే 2 రకాలైనటువంటి దీవెనలకు, ఆశీర్వాదాలకు సూచనలుగా ఉన్నాయి. దీవెనకరమైన వర్షాలు ఎన్ని రకాలు? 2 రకాలు అంటున్నాడు దేవుడి రోజున. ఒకటి ఆత్మ సంబంధమైన వర్షము, ఆత్మ సంబంధమైన వర్షము. రెండవది భౌతిక సంబంధమైన వర్షం. అంటే ఒకటి ఆత్మ సంబంధమైన దీవెనలు, రెండవది భౌతిక సంబంధమైన దీవెనలు. ఈ 2 రకాల దీవెనలు మనందరం కూడా 2025లో అనుభవించబోతున్నాము. ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన వర్షము లేదా ఆత్మ సంబంధమైన దీవెన వర్షం అంటే ఏంటో ఇంకా లోతుగా మనం అధ్యయనం చేస్తే అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆత్మ సంబంధమైన వర్షము అంటే ఏమిటి. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, చాలమ్మా. ఇక్కడ చెప్తున్నాను, ఇది అర్థాలు చూడండి. ఎప్పుడో యోవేలు అనేటువంటి ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ఒక ప్రవచనాన్ని పలికించాడు. అంత్య దినాలలో నా ఆత్మ వర్షాన్ని, నా ఆత్మను ఏమంటాడు? కుమ్మరిస్తాను. ఇప్పుడు మనం జీవించుచున్న దినాలు ఏ దినాల్లో ఉన్నాము? కడవరి దినాలు అంటారు వీటిని. అంత్య దినాలలో మనం ఉన్నాం. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసయ్య 2వసారి తిరిగి రాబోతున్న కాలము, సమయములో మనం ఉన్నాము. మాట్లాడొద్దు పిల్లలు, సైలెంట్ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు 2వసారి మరలా ఈ భూమి మీదకి రాబోచున్నాడు. ఇవి అంత్య దినములు. అయితే దానికి ముందుగా
ఆత్మను కుమ్మరిస్తాను. ఇది ఆత్మ సంబంధమైన దీవెనకరమైన వర్షము అని అంటే జాగ్రత్తగా వినాలి. అంటే ఇక్కడ నా పరిశుద్ధాత్మను ప్రజలందరి మీద కుమ్మరిస్తాను అని అర్థం. ఇది ఎప్పుడో చెప్పబడిన ప్రవచనం అంట. దేవుడు ఈ కాలంలో దానిని జరిగిస్తూ ఉన్నారు ఆల్రెడీ. అయితే ఇప్పటిదాకా ఇట్టి అనుభవాలుగా మీరు లేరేమో, రక్షణ పొంది చాలా కాలం అయిందేమో, లేదా ఇప్పుడిప్పుడే రక్షణ పొంది దేవుడి సన్నిధికి వస్తున్నారేమో. అయితే నా దేవుడు 2025లో ఏం చేయబోతున్నాడు తెలుసా? మీ అందరి మీద, మన అందరి మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడంట. కుమ్మరించబోతున్నాడు. కుమ్మరించబట్టం అంటే ఏంటి? తడించి మొత్తైపోవడమే. పోర్ అవుట్. ఇది ఆత్మ సంబంధమైన దీవెన అని అంటే మనుషులందరి మీద అంటున్నాడు. మగవాళ్ళ మీదే ఆడవాళ్ళ మీదే అని కాదు. కొంతమంది మగవాళ్ళే సువార్తలు ప్రకటించాలి, ఆడవాళ్ళు ప్రకటించకూడదు. ఆడవాళ్ళు స్టేజీ మీద కనపడకూడదు, పురుషులే కనపడాలి. అలా కాదు దేవుడు అంటుంది. అంతేకాదు ఫలానా మతం వాళ్ళనే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంటేనే కాదు కాదు కాదు. అనుభవాలతో సంబంధం లేదు ఇక్కడ. దేవుడు ఈ అంత్యకాలంలో చేయబోతున్నప్పుడు గొప్ప కార్యము ఏంటి అని అంటే తారతమ్యం లేకుండా పిల్లోడని, పెద్దోడని, యవనస్తుడని, వృద్ధులని, పనివారని, పాస్టర్స్ అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన దీవెనకరమైనటువంటి వర్షం. ఇక్కడేమంటున్నాడు? మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచిస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఒక్కొక్కసారి దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన తన ఆత్మ నా మీద కుమ్మరిస్తూ ఉండేటప్పుడు మన గురించి ఆయన ఏం పలికిస్తున్నాడు? ఇక్కడ ప్రవచనాలు పలికిస్తున్నారు. అంటే ఇక్కడ నిలబడి సేవకులు మాత్రమే ప్రవచనాలు పలికించారటగా. దేవుడు తన ఆత్మను ఎవరెవరి మీద కుమ్మరిస్తాడో వాళ్ళలో బాలులున్నా, బాలికలున్నా, పనికత్తెలున్నా, పనివారున్నా, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, ఎవరైనా కూడా ఏం చేస్తారంట? ప్రవచనాలు పలకబోతున్నారు, అన్య భాషలు మాట్లాడబోతున్నారు. ఆ గొప్ప కార్యములు దేవుడు 2025లో ప్రపంచవ్యాప్తంగా ఆయన చిత్తానుసారంగా నడిపించబడుతున్న సంఘాల మీద, ఈ మాటలు వింటున్న మీ మీద, నా మీద, మన మీద, మన బిడ్డల మీద కుమ్మరించబోతున్నాడు. ఈ భౌతిక సంబంధమైన దీవెన కంటే ఫస్ట్ మనము రక్షణ పొంది ఈ పరిశుద్ధాత్మని అభిషేకమును పొందుకుంటే మన జీవితాలు ఎంతో ఎంతో ధన్యకరమైపోతాయి. ఒక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ఏది ఉన్నా లేకపోయినా సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఎవరు ఏమన్నా అనకపోయినా, ఎన్ని విమర్శలు వస్తున్నా హృదయపూర్వకముగా ఆనందించగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం. ఏ పరిస్థితిలోనైనా దేవునిలో ఆనందించగలుగుతాము. దేవుడంట ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని చిత్తానుసారముగా ఏర్పాటు చేసిన ప్రతి సంఘము మీద అంత్య దినాలలో నా ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రవచనాన్ని నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఏంటి ఇంకా ఈ ఆత్మ కుమ్మరింపు అని కనుక ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే నేను మాట్లాడేస్తాను, వినండి. మేనగది మీద 120 మంది పరిశుద్ధాత్మనే వరమును పొందుకోవడానికి 10 రోజుల పాటు కనిపెడుతూ ఉండగా యోవేలు ప్రవచించినటువంటి ఇదే ప్రవచనము వాళ్ళ మీద కుమ్మరించబడటం వలన అది నెరవేర్పు జరిగింది. హల్లెలూయా.
ఆ రోజున మేడగది మీద ఉన్న 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించిన రీతిగా ఆ ప్రవచనాన్ని ఇప్పటిదాకా అనుభవించని నీవు 2025లో అనుభవిస్తామని దేవుడు వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రెండవదిగా మనం చూస్తే ఇంకొక మాట చెప్తాను. ఈ అంచె దినములో దేవుడు కుమ్మరిస్తానన్నటువంటి ఆత్మ కుమ్మరింపు ఏంటి అని అంటే దాన్ని కడవరి వర్షం అని కూడా దానికి పేరు. బైబిల్లో ఉంటుంది చూడండి, కడవరి మహిమ, నా మందిరాన్ని కడవరి మహిమతో నింపుతాను కదా. రెండవదిగా భౌతిక సంబంధమైన దీవెన వర్షాన్ని మనందరి మీద కుమ్మరించబోతున్నాడంట. ఏ ఆశీర్వాదాలవి? భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, మనకి ఆత్మ సంబంధమైన దీవెన వర్షము, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరికి అవసరమే. అంచె దినాలలో ఆయనకు లోబడి ప్రతి ఒక్కరికి దాన్ని దయచేస్తానంటున్నాడు. వారి మీద కుమ్మరించి ప్రవచనాలు పలికేటట్టుగా, కళలు దర్శనాలు కనేటట్టుగా, సువార్తను ప్రకటించేటట్టుగా, అనేకులను దేవుని సన్నిధికి తోడుకొని వచ్చే రీతిగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. అదే రీతిగా మిమ్మలను భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా, ఆర్థిక పరంగా ఆశీర్వదించాలని, ఆ దీవెన వర్షముతో మిమ్మల్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడంట. హల్లెలూయా. నాకు ఆత్మ సంబంధమైన వద్దు, భౌతిక సంబంధమైనదే కావాలన్నా చేతులు ఎత్తాలి ఒకసారి. కొన్నిసార్లు మన పరిస్థితులు అలాగే ఉంటాయి. ఏం భక్తిలే, ముందు నాకు డబ్బులు ఉంటే చాలు. ఏం భక్తిలే, నాకు ఉద్యోగం ఉంటే చాలు. నేను ఎంత భక్తి చేశాను, ఏమొచ్చి వచ్చింది? వద్దొద్దు, నువ్వు ఇప్పుడు దాకా చేసిన భక్తికి ప్రతిఫలాన్ని చూసే సమయం వచ్చింది. 2025. హల్లెలూయా. నీ నిరీక్షణకు ప్రతిఫలాన్ని ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు. ఆగిపోయిన కార్యాలను దేవుడు తిరిగి వాటిని ఆరంభించి ముగించబోతున్నాడట. హల్లెలూయా. ఆయన ముగించే దేవుడు, ప్రారంభించిన దేవుడు ముగిస్తాడు. అంతే. మీ భక్తిని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి, మీరు ఇంకా పొదుగు లేని స్థితిని బట్టి బాధపడుతున్నారేమో, సనుక్కుంటున్నారేమో. ఇప్పుడు దాకా ఓపిక పట్టి దీవెన వర్షం మీ మీద కుమ్మరించబడే టైంకి వెనక్కి జారిపోవద్దని ఈరోజు నా దేవుడు మిమ్మలను మీతో మాట్లాడుతున్నాడు. నేనైతే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. చాలా మంది ఏం చేస్తారంటే కష్టపడతారు, చివరికి దాని ప్రతిఫలాన్ని పొందుకునేసరికి, అనుభవించేసరికి ఏమైపోతారంటే వెనక్కి వెళ్ళిపోతారు. దేవుళ్ళ నుంచే వెనక్కి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు తీసుకొచ్చేసి నేను ఎప్పుడు కట్టలేను, ఇది నా జీవితానికి అసాధ్యం అని చచ్చిపోతాను. ఏంది అసాధ్యం? నీకు అసాధ్యమేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు, నువ్వెవరి మీద ఆశ పెట్టుకున్నావు ఆ దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా స్వస్థత లేని నీకు దేవుడు 2025లో ఆ స్వస్థతను, ఎదురు చూసిన స్వస్థతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దిగులు డాక్టర్స్ కూడా చెప్పేశారు ఇది తగ్గదు. కాదు. ఈ రోజున నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు స్వస్థతను అనుగ్రహించబోతున్నా, మీ రోగం నుంచి విడుదలను దయచేయబోతున్నా. హల్లెలూయా. అయితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అని ఎంత ఆశగా ఎదురుదోస్తున్నారు కదా. ఆశతోనే మనం ఇక్కడికి వచ్చాం. ఏంటి భౌతిక సంబంధమైన ఆ వర్షము? అసలు ఆ వర్షమును దేవుడు ఎలా కురిపించబోతున్నాడు, ఎలా ఉంటుంది, మేము ఎలా గుర్తుపట్టాలి దాన్ని అని మీరు ఎదురు చూస్తూ ఉంటుంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా గుర్తుపట్టేటట్టుగా దేవుడు కొన్ని ఆనవాళ్ళను
కొన్ని సూచనలను దేవుడికి ఇవ్వబోతున్నాడు. మీరు గుర్తుపట్టడానికి ఆనవాలులు, సూచనలు, గుర్తులు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆనవాలు లేకపోతే, సూచనలు లేకపోతే, గుర్తులు లేకపోతే దేవుడు చేసే కార్యాన్ని గుర్తుపట్టలేము. దేవుడు ఇంకా ఏం చేయట్లేదులే అని అనుకుంటాం మనం కదా. కానీ దేవుడు ఏదో చేస్తున్నాడు నా జీవితంలో అనడానికి, మీరు గుర్తుపట్టడానికి, ఓపికతో ఆ క్షణం వరకు ఎదురు చూడడానికి మీకు ఆనవాలులు, దాని పేరేంటి, శుభకరమైన ఆనవాలులు దేవుడు మీకు చూపెట్టబోతున్నాడు. మీరు ఎదురు చూసినటువంటి కార్యాలకు దేవుడు శుభకరమైన ఆనవాలులు, శుభకరమైన గుర్తులు, శుభకరమైన సూచనలు దేవుడు ఇవ్వబోతున్నాడు త్వరలో. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి అని అంటే మనం ఒకసారి ఇది కూడా చదువుదామా. అక్కడ ఏమిటి రాయబడింది అని అంటే, ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ నాకు బాగా దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే, ఒకసారి తీయండి, మీరు కూడా చూస్తారు, చదివితే వింటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. దేవుడు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఎక్కువసార్లు నాకు జ్ఞాపకం చేస్తున్న మాట 29వ వచనము. దేవుడు మిమ్మల్ని ఏ ఊబిలో నుంచి బయట తెప్పించబోతున్నాడు, దేనిలో నుంచి విడుదలివ్వబోతున్నాడు, ఎటువంటి భౌతిక సంబంధమైన దీవెన వర్షముతో మిమ్మల్ని నింపబోతున్నాడో ఇక్కడ రాయబడింది. ఇది చూడగానే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్య జనుల వలన వారి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. ఇది 2025లో మీరంతా మనమంతా చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు దాకంట కరువులో ఉన్నామంట, లేములో ఉన్నామంట, చాలిన స్థితి అంట. నువ్వు అసలు తృప్తి చెందలేని బ్రతికేవంట 2024 వరకు. నీకు తృప్తే లేదంట నీ జీవితంలో. ఒకటే కరువు, ఒకటే లేమి, ఒకటే అప్పులు, ఒకటే అందరిని చేయి చాపే పరిస్థితి. వాటన్నిటిని కలిపి దేవుడు అంటున్నాడు కరువు. ఇంకొక మాట క్షామము. ఇక్కడ కరువు అంటే ఇంగ్లీష్లో ఏ పదం రాయబడిందంటే విత్ హంగర్ ఇన్ ద ల్యాండ్. దే షల్ నో మోర్ బి కన్స్యూమ్డ్ విత్ హంగర్ ఇన్ ద ల్యాండ్. వారు ఇక మీదట వారి దేశంలో కరువు కలిగి నశించిపోకుండా ఇప్పటిదాకా ఉన్నటువంటి అవమానం ఇక వారికి ప్రాప్తించకుండా నేనే వారి కొరకు ఒక తోటను ఏర్పాటు చేయబోతున్నాను. హల్లెలూయా. నీవంతా ఇంకా అందరి దగ్గర చేతులు చాపకుండా, నీవొక తృప్తి లేని జీవితము జీవించకుండా దేవుడే నీ కొరకు ఒక గొప్ప దీవెనకరమైనటువంటి వర్షపు ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఇక నువ్వు చేతులు చాపవు, నీవు నీ కుటుంబం మీద కరువుతో ఉండదు. ఆ కరువుని బట్టి ఒకటే అవమానం. కరువు ఉంటే ఘనత వస్తుందా మనకి? లేని ఉందనుకో, ఇంట్లో చాలని బ్రతుకులు అనుకో, ఎట్లా ఉంటుంది మన కుటుంబ పరిస్థితి? బయటికి చెప్పుకోలేము. ఇంట్లోనే కొసలు భార్యాభర్తలు. ఈ రోజుకి బియ్యం ఉన్నాయి, రేపటికి లేవు. మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో అనుభవిస్తున్న దీనస్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. నేనేం పేర్లు చెప్పను కానీ మీకు తెలుసు. అంటే ఇప్పుడు మీరేమనుకోవాలి, నా స్థితిని దేవా నువ్వు చూసావా? మీరేమనుకుంటారు? తలుపులు వేసుకొని ఎవ్వరు చూడలే, ఏమన్నా మా మాటలు బయట కనపడితే మాకు ఏం లేదనుకుంటారేమో, మా దీనస్థితి తెలిసిపోయిద్దేమో, మమ్మల్ని అవమానిస్తారేమో
అని భయపడుతున్నారు కొందరు దేవుని బిడ్డలారా. కానీ ఎవరెవరో చూసి అవమానిస్తారని నువ్వు పడుతున్న బాధ, వేదన, కరువు, దీనస్థితి నా యేసయ్య ఎప్పటి నుంచో చూస్తున్నాడు, చూసేశాడు. ఈ రోజున నిన్ను ఇక్కడ పిలిచింది ఎందుకో తెలుసా? నీ స్థితి 2024 వరకు చూశాడు, చూశాడు, చూశాడు. నీ దుఃఖము చూశాడు, నీ అవమానకరమైన స్థితి చూశాడు, నీ కరువుకి దేవుడు చూశాడు, నీ లేని స్థితిని దేవుడు చూశాడు, నీ సమృద్ధి లేని కుటుంబంలో పరిస్థితులను చూశాడు. ఎన్నోసార్లు భార్య భర్తల కుటుంబంలో యుద్ధాలు, పోరాటాలు జరిగినాయి కదా. నువ్వు పని చేయట్లేదు, ఇంట్లో పిల్లలకి ఎట్లా, కుటుంబం ఎట్లా, అప్పుడు ఎట్లా కట్టాలి? ఓ రామారి కామాషందరగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా నడిపించబడి వచ్చారు 2024 వరకు. బహుశా ఈ రోజు వరకు కూడా అట్లాగే ఉన్నామో. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, నువ్వు పడిన బాధలు నేను కనులారా చూశాను. నేను మీ కరువులో నుండి, మీ లేవులో నుండి, మీ యొక్క సమృద్ధి లేని స్థితిలో నుంచి, తృప్తి లేని స్థితిలో నుంచి, చెయ్యి చాటుకుని అడుక్కునే స్థితిలో నుంచి, మీ అప్పుల ఊపిలో నుంచి, దేనిని బట్టి అవమానంగా ఫీల్ అయిపోతూ, ఎవరికి తెలిస్తే బాధపడుతుందని అవమానంగా ఏ స్థితిని బట్టి కుమిలిపోతున్నారో అది మీకు ప్రాప్తించకుండా మీ కొరకు ఒక దీవెనకరమైన తోటను దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం, హల్లెలూయా. వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్న వారికి వ్యాపారం, పరిచర్య ఫలించాలి, విస్తరించాలి ఎదురు చూస్తున్న బిడ్డలకు, సేవకులకు దేవుడు విస్తరణను, ఫలింపును దేవుడు దయచేయబోతున్నాడు. ఫలభరితం లేనటువంటి మీ కుటుంబంలోనికి దేవుడు ఫలాలను తీసుకురాబోతున్నాడు. ఇక డ్రైనెస్ అనేది దేవుడు కొట్టివేస్తున్నాడు. ఎండిన స్థితిని దేవుడు కొట్టయిపోతున్నాడు. ఇక ఎండిన స్థితి అంటే కరువు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో లేదా మన ప్రాంతంలో బాగా వర్షం కురుస్తుంది అనుకో, పంటలు బాగా పండుతాయి. అసలు ఏం పండాలి చెప్పండి కదా? పంటలు పండాలంటే ఏం కావాలి మనకి? వర్షం ఖచ్చితంగా కావాల్సింది. రైతు విత్తనం వేసే ముందు తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తాడు కదా, నిజమేనా? మనం ఆకుకూరలు పొలాలు వేస్తుంటాగా తొలకరి వర్షం కొరకు. కానీ ఆ తొలకరి వర్షం రాకపోతే రైతు ఎంతో దిగులుతో కూర్చుంటాడు. ఎత్తులే చెయ్యేస్తాను, ఎప్పుడు 4 చినుకులు పడతాయా, రొక్కన వేద్దాం. ఆ తరువాత ఇంకేం జరిగింది? పంట పైరు బాగా పెరిగి ఫలించాలంటే ఒక్కసారి ఈ టైంలో కొండమంది వర్షం కురిస్తే బాగుండు అని కూడా కోరుకుంటారు. అమ్మ వర్షాలు లేవు, చేతికి వచ్చిన పంట ఏం రాలిపోతుందో, ఏమో ఈ గింజలు ఏమవుతాయో, బలం లేదు ఈ యొక్క పంటలో అని బాధపడతా ఉంటారు. ఇప్పుడు మెండైన వర్షము, కొండపోత వర్షము, భారీ వర్షం కురిస్తే బాగుండని కూడా ఒక సమయంలో రైతులు ఆశపడతా ఉంటారు. ఇప్పుడంట వర్షము లేనటువంటి ప్రాంతంలో ఎట్లా ఉంటుంది మరి? భూములు తడిగా చల్లగా ఫలభరితంగా ఉంటుందా? వర్షం లేని ప్రాంతాలలో ఎలా ఉంటుంది? నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. వర్షాలు లేనటువంటి ప్రాంతాల్లో ఆ నేల నెర్లిచ్చి ఉంటుంది, రైట్? నిజమేనా? పగిలిపోయి ఉంటుంది కదమ్మా, అంతే కదా? పగిలిపోయి ఉంటుంది నేల, ఎక్కడిదెక్కడ చాలా విడిపోయి పగిలిపోయి ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇక్కడ వర్షం ఎప్పటి నుంచో అట్లా ఎడారులలో అటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది. అయితే దేశంలో పంటలు బాగా పండాలంటే వర్షం అవసరం. వర్షం లేనప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఆ వర్షము ఒక మనిషి ద్వారా వస్తుందా, దేవుడి ద్వారా వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. వర్షము అనేదాన్ని ఎవరివ్వాలి మనకి? ఎవరు వాన కురిపించాలి? ఆ శక్తి సామర్థ్యాలు ఎవరిలో ఉన్నాయి? కేవలము దేవునిలోనే కదా. వర్షము రావాలన్నా, వర్షము రాకూడదన్నా అది దైవ ప్రణాళిక. అంటే ఇక్కడ వర్షం అని అంటే దీవెన, ఆశీర్వాదాలు అని గుర్తు, సమృద్ధికి సూచన, కరువు లేని స్థితికి సూచన.
అయితే ఎంతో కాలంగా ఎండిన నేల ఎట్లా ఉంటుందో వర్షం లేకుండా అలా ఉన్నాయంట కుటుంబాలు కొన్ని. హల్లెలూయా. అలా ఉన్నాయంట మన జీవితాలు కొన్ని. అయితే నా దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో మీ నేలను తడపబోతున్నా, మీ స్థితిగతులను మార్చబోతున్నా, నా దీవెనలతో మిమ్మల్ని కప్పబోతున్నాను, నా దీవెనల వర్షాన్ని మీ మీద కుమ్మరించబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, 2025లో మీరు కరువును చూడరు, లేమిని చూడరు. లేమికి ముగింపు దేవుడు ఇచ్చేసాడు 2024తో. కరువుకు ముగింపు పెట్టేశాడు. మీ దుఃఖానికి ముగింపు అయిపోయింది. మీ విచారాన్ని దేవుడు కొట్టివేసేశాడు. మీ బాధలకు 2024తో దేవుడు ముగింపును పలుకుతున్నాడు. విడుదల 2025 అంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో బాధను అనుభవించారో దానిలో నుంచి విడిపించి ఆ స్థితిలో దీవెనకరంగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ఇక మొలకలు మొలవబోతున్నాయి. మీ ముఖాల్లో చిరునవ్వును దేవుడు తీసుకురాబోతున్నాడు. మీ హృదయంలో ఆనందాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. దీవెనకరమైన వర్షం, భౌతిక సంబంధమైన వర్షం. మీరు దేని కొరకు ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నారో మీరు పొందుకోలేకపోయారేమో. మీరు ఎదురు చూస్తున్న వానను దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవుడు ఆ ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుడు అట్టి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబోతున్నాడంట. బైబిల్లో నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఏలియా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. అతను దేవుని ప్రవక్త. ఆయన దేవుని ప్రవక్త కనుక దేవుడు అతన్ని ఏదన్నా పలకమని చెప్పినప్పుడు పలికితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన ప్రజలు కానీ రాజులు కానీ ఎవ్వరు ఊహించని రీతిగా ఒక రోజు ఒక స్ట్రాంగ్ వర్డ్ పలికేసేసాడు. అందరూ షాక్ అయ్యే మాట మాట్లాడేశాడు. ఏ మాట తెలుసా? 3.5 సంవత్సరాల దాకా భూమి మీద ఇక వర్షమే పడకూడదు అని అన్నాడు. చూడండి, అది ప్రవక్త తనంతట తాను పలికినది కాదు, దేవుడే పలికించాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము పడదు. వామ్మో, 6 నెలలు వర్షము లేకపోతేనే, లేదా సరి అయిన వర్షము భూమి మీద పడకపోతేనే రైతులు అల్లాడిపోతారే, పంటలు లేకపోతే ప్రజలందరూ కూడా అల్లాడిపోతారే, ఏదన్నా కొంత ధాన్యం ఉందంటే దానిని పేదవారు కొనుక్కునే స్థితి కూడా ఉండదు. మరి 3.5 సంవత్సరాలు వర్షమే పడకూడదన్నాడు. అప్పుడు ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వర్షం లేకపోవటం వల్ల ఎవ్వరు పంటలు వేసుకోలేదు. నీళ్ళు లేకపోతే ఏమి చేయలేరు ఎవరు కూడా. అట్లాగే ఆ 3.5 సంవత్సరాలంట ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారంట. కరువు వచ్చేసింది వర్షం లేకపోతే. 3.5 సంవత్సరాల దాకా ఉన్నవాడు ఉన్నట్టు తింటాడు అంతే. కానీ కొంతమంది రాజులు ఉన్నారు కదా ఆ దేశంలో, రాజులు అధికారులు, వారి ఇళ్లలో ఏదో పంటనే ఉంటుందిగా. కరువు అనేది ఎవరికి వస్తుంది? ప్రజలకే వస్తుంది. రాజులు ఎప్పుడు కూడా ఎంతో కొంత దాచుకునే ఉంటారు, తృప్తిగా తింటారు. ప్రజలకి లేకుండా ఉన్నా పర్లేదు, కానీ వీళ్ళు మాత్రం తృప్తి చెందుతా ఉంటారు. రాజులు కదా, వాళ్ళకి అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏలియా రాజు కాదుగా, దేవుని సేవకుడు. అందరితో పాటు ఈయనకు కూడా భోజనం కావాల్సిందే, ఈయనకు కూడా తినటానికి కావాల్సిందే, తాగటానికి నీరు కావాల్సిందే. ఆ సమయంలో వాగులు కొంతకాలం ఉండేసేసి తర్వాత ఎండిపోతున్నాయంట. తాగటానికి నీరు కూడా దొరకటం లేదంట, తినటానికి తిండి కూడా దొరకటం లేదు.
అయితే ఏలియా మనలాంటి మనుషులే, కానీ ఎవరు కోరుకున్న వ్యక్తి? అది ఇక్కడ పాయింట్. దేవుడు స్వయంగా ఏలియాని పిలుచుకొని కోరుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఈ కరువులో ఆయన పోషించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. చాలాసార్లు మన పరిస్థితి కరువుగా ఉంటుందేమో, బలహీనంగా ఉంటుందేమో, అందరూ బాగుంటున్నారు నాదే ఎట్లా ఉంటుందేమో. దేవుడు కొన్నిసార్లు అనుమతించినట్టుగా అనుమతిస్తాడు, కానీ కొన్నిసార్లు అదే కరువులో ఏదో ఒక మార్గాన్ని తెరచి తృప్తిపరుస్తాడు మన దేవుడు. మాకు కూడా చాలాసార్లు కరువుకు సంబంధించిన పరిస్థితులు వచ్చాయి, చేయి చాపే పరిస్థితులు వచ్చాయి. కానీ ఎటు నుంచి వస్తుంది, ఇప్పుడు ఏంటి మార్గం అనుకునే లోపు దేవుడు ఎవరో ఒక ద్వారా సహాయం పంపేవాడు. ఇక్కడ ఏలియా పరిస్థితి ఏంటో తెలుసా? అందరూ ప్రజలందరూ తాగటానికి సరైన నీళ్ళు లేక, తినటానికి సరైనటువంటి ఏ ఆహార పదార్థాలు దొరక్క అల్లాడిపోతుంటే దేవుడు ఏలియాను ఎట్లా పోషించాడో తెలుసా? రాజులు ఏ భోజనాన్ని అయితే భుజిస్తున్నారో అదే భోజనాన్ని ఏలియాకు పెట్టి పోషించాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, రాజుల మొదటి రాజులు 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదవండమ్మా. దేవుడు మనందరిని ఇప్పుడు కరువు అంటున్నాడు కదా, ఎండినట్టుగా చేసిన దేవుడు తిరిగి ఎంత శ్రేష్టమైన పదార్థముతో మేము తృప్తిపరచబోతున్నాడు తెలుసా? రాజులు పూజించి భోజనముతో దేవుడు మేము తృప్తిపరచబోతున్నాడు ఏలియా లాగైనా. హల్లెలూయా. చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెదను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చుట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీదు వాగు వద్దకు దాగిండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివసము చేసి అక్కడ గోకాలమునకు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు బాగు నీరు త్రాగుచూ వచ్చే. చాలమ్మా, ఇక్కడ చూడండి. 3.5 సంవత్సరాలు వర్షం రాకూడదని చెప్పినప్పుడు దేవుడు ఏలియాని ఎలా పోషించాడు తెలుసా? ఎవరి ద్వారా పోషించాడు? ఎవరి ద్వారా? కాకోలములంటే ఏంటి? కాపుల చేత. అర్థమైందా? మన శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఎట్లా ఉన్నాయో చూడండి. తన భక్తుడు ఆ దేశమంతా ఏమైపోయినా పర్వాలా, ప్రజలు కరుగుతూ ఉన్న పర్వాలా, అది దేవుని ఆజ్ఞ. కానీ నా దాసుడు నేను కోరుకున్నవాడు మాత్రం కరువులో ఉండకూడదు అని వేడి చేత తెప్పించాడు, కాకుల చేత. ఏమేం తెప్పించాడు? బిస్కెట్లా, గొట్టాలు కదా. మనం గొట్టాలు కొనుక్కొని 5 ఏళ్ళు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు పెట్టుకుంటానా? ఇప్పుడు వీళ్ళ ఫ్యాషన్ పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లలకి గొట్టాలు ఎవరు కొనుక్కుంటున్నారమ్మా కదా, ఇంకా కాస్ట్ ముందు తింటున్నారు. మనం తినేటువంటి దాన్ని కాకులు ఏం చేస్తామంటే, మనం తినటం చూసిందనుకో ఒక కాకి ఏం చేస్తుంది?
లాక్కొని పోయే బుద్ధి కదా కాకిది. కాకి బుద్ధి ఏంటి? పెట్టే బుద్ధా? పెట్టే బుద్ధా? ఏం బుద్ధి? లాక్కునే బుద్ధి. కాకుల బుద్ధి స్వభావం ఏంటి? లాక్కునేటువంటి బుద్ధి. దేవుడు తన భక్తులకి ఎలా పోషించాడు చెప్పరా? ఒక కాకికి ఆజ్ఞాపించాడంట, ఓ కాకి, నీవు నా దాసుడు పలానా చోటు ఉంటాడు, ఉదయము సాయంత్రము, అదిగో రాజు ఉన్నాడే, రాజు ఇంట్లో రొట్టెలు ఉంటాయి, మాంసం ఉంటుంది, నువ్వు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి నా దాసుడికి నేను నీతో చెప్పినంత కాలము వెళ్ళిపో. ఎన్ని తిప్పలో చూడండి ఆ కాకి. ఇప్పుడు కాకి నోట్లో రొట్టె ఉంటే మాంసం ఉంటే అది ఆగి సచ్చిందా? తినాలనిపించదా పాపం? కానీ దేవుడు ఆజ్ఞాపించగానే దాని కడుపు కట్టేసుకుని ఏం చేసింది తెలుసా? రోజు ఉదయం సాయంత్రము ఏలియాకు రొట్టె మాంసం. ఆ కాలంలో రాజులు తినే భోజనం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో బిర్యానీ రాజులేంద్రే, మన అందరూ రోజైనా తినేస్తున్నారమ్మా. ఈ వంటకాలు వచ్చిన సెక్షన్ వచ్చిన దగ్గర నుంచి రోజైనా తినేస్తున్నారు. అసలు బిర్యానీలు అందరిలో సమృద్ధిగా ఉంటుంది కదా, అవునా కదా? ఒకే బిర్యానీ. అప్పట్లో రొట్టెలు మాంసం అని అంటే రాజులు మాత్రమే తింటారు. పైగా కరువులో ఏలియా దేవుడు రాజులు తినే భోజనంతో తృప్తిపరిచాడు. అసలు ఎవరి ద్వారా పోషించాడు ఆయన? ఎవ్వరు ఊహించని ఒక కాకికి ఆజ్ఞాపిస్తే కాకులకు తీసుకొని వెళ్ళి ఏలియాను పోషించాయంట. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పనా? పెట్టబుద్ధి కాదు, ఇవ్వబుద్ధి కాదు. కొంతమందికి వాళ్ళ చేతే మన సహాయం చేయిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అడిగినా ఎవరు, సమస్యలో ఉన్నామన్నా ఎవరు. అప్పుడేం జరిగింది చెప్పనా? దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళ అవసరంలో ఉన్నాడు, ఇవ్వు. మనసు పుట్టిస్తాడు. అప్పుడు సడన్గా ఏమైపోయింది? మన దగ్గరికి సహాయము వస్తుంది. ఎవరో ఒక ద్వారా దేవుడు పోషిస్తూ ఉంటాడు. ఏది అనంట కరువులో కూడా తృప్తిపరిచాడంట. అయితే దేవుడి రోజున అంటున్నాడు, ఇంతకాలం ఒకవేళ మీ కుటుంబ పరిస్థితి, మీ జీవితాలు కరువులో కనుక ఉన్నట్లయితే నేనే కొంతకాలము కరువులో ఉండేటట్టుగా ఆజ్ఞాపించాను. మీరు తెలుసో తెలియకో చేసిన దోషాలను బట్టి, లేదా నేను మీకు పరీక్షించడానికో అటువంటి కరువుకరమైన పరిస్థితులు నడిపించాను. కానీ ఈ 2025 నుంచి నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మీకు ద్వారాలు తెరుస్తాను, నేను మిమ్మల్ని రాజులను భుజించి భోజనం అంటే ఏంటంటే రొట్టె మాంసం అని అర్థం కాదు, కానీ శ్రేష్టమైన పదార్థాలు మీరు మీ పిల్లలు తిని తృప్తి పొందేటట్టుగా దేవుడు గొప్ప ద్వారాలు, మీరు ఊహించని ద్వారాలు తెరవబోతున్నాడంట. మీ ఊహకందని ద్వారాలను దేవుడి సంవత్సరం తెరవబోతున్నాడు. ఆయన ద్వారం తెరిచినప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా? ఇప్పుడు దాకా ఉన్న కరువు పరిస్థితులు, లేని పరిస్థితులు, దీనస్థితి తారుమారైపోతుంది, మారిపోతుంది. సమృద్ధిని మీరు అనుభవిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ 2025 ఈ నూతన సంవత్సరం దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాలు, ఏ దీవెన మీకు ఇవ్వబోతున్నాడు? కరుణ అనుభవించిన మీకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మంచి స్థితిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అలాగే మనం ఇంకొక విధవరాలను గురించి నేను మీతో మాట్లాడతాను. చూడండి, త్వరగా ముగించేస్తాను. బైబిల్లో సారేపతు అనే విధవరాలుగా ఉంది. సారేపతి అనేటువంటి విధవరాలు ఈ 3.5 సంవత్సరాలు వర్షాలు లేక కరువుతో బాధపడుతూ ఉన్నారు. ఈ విధవరాలు కూడా కరువుతో బాధపడుతూ తన దగ్గర ఉన్నటువంటి ఆ భోజన పదార్థాలన్నీ, పిండి కానీ నూనె కానీ అంతా వాడేస్తుంది. చివరిగా 2 రొట్టెలు వచ్చేటంత పిండి నూనె మాత్రమే ఉందంట. ఇక అదైపోతే తినటానికి వారి దగ్గర ఏమీ లేనే లేదు. కానీ ఆమె యొక్క గొప్ప పని చేసింది. నిజ దేవుణ్ణి ఎరిగిన బిడ్డ, నిజ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి భక్తురాలు ఆమె. ఆమె ఒక విధవరాలు, తనకు ఒక కుమారుడు ఉన్నాడు.
ఆలోచన చేస్తూ ఉంది. అమ్మో 3.5 సంవత్సరాల దాకా వర్షం రాదని తన ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఇదిగో సంవత్సరం ఎట్టగట్ట నా దగ్గర ఉన్న దాంతో తిని బ్రతికాను. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఉదాహరణకు చెప్తున్నా, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది అంది. ఆ కొంచెం పిండి కొంచెం నూనె అంట 2 అప్పాలే వస్తాయంట. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 2. అంటే ఆ రోజు చెరొక అప్ప వేసుకుంటే వాళ్ళ దగ్గర ఏమైనా మిగిలిద్దా? ఇంకా తర్వాత ఏంటి? పని చేసుకోవడానికి పనులు లేవు, ఏ మార్గము లేదు పోషించబడటానికి. ఆమె విచారంతో దుఃఖంతో పొలానికి వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చుకొని దానితో 2 అప్పాలు వేసుకొని నేను నా కుమారుడు తినేసి ఇక చనిపోదాము, ఎటు ఏమీ లేదు అని అంటే చనిపోవటమేగా. ఆ కరువు సమయంలో ఎంతో మంది తినటానికి లేక చనిపోతా ఉన్నారు. ఎంతమంది చనిపోతున్నారో ఎంతమంది చూసింది ఆవిడ. ఇక వంతు మా కుటుంబానికి వచ్చేసింది. ఇక మేము ఈసారితో ఇక ఈ రోజు వరకే తినేసి రేపు లేదు కనుక ఏదో టైంలో చచ్చిపోబోతున్నాం అని డిసైడ్ అయిపోయింది. నిరీక్షణ లేదు, ఒకటే బాధ. కట్టెలు ఏరుకుంటా ఉంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినాడు కదా, ఎంతో విచారంతో ఉన్నది కదా. దేవుడు ఆమెను త్రోసివేయలేదు. ఏ ఏలియా ప్రవక్త ద్వారా వర్షం కురియదని దేవుడు చెప్పించాడో ఆ ఏలియా ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. ఓ ఏలియా, ఫలానా సారేపత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ ఊరిలో చాలా మంది విధవరాలు ఉన్నారు. ఆ ఊరిలో చాలా మంది ప్రజలు ఉన్నారు. కరువుతో అల్లాడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఈ విధవరాలి దగ్గరకు మాత్రమే వెళ్ళమని ఏలియాను పంపించాడు. ఈ రోజున చాలా మంది బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నిన్ను మాత్రమే సమయాన్ని తీసుకొని వచ్చి కరువుతో బాధపడుతున్న బిడ్డ, దీనస్థితిలో ఉన్న బిడ్డ, విచారిస్తున్న బిడ్డ, ఏం చేయాలో తెలియకుండా ఉన్న బిడ్డ, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతూ ఏమి చేయలేక చతికిలి పడిపోతున్న నా కుమారుడు, నా కుమార్తె, నేను నీతో మాట్లాడటానికి అక్కడ తీసుకొచ్చా. ఎందుకంటే నేను నిన్ను దీవించబోతున్నా. మిగతా వాళ్ళకి వినిపించని మాట నీకే వినిపిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఈ స్థితిలో నీవు ఉన్నావు, ఈ మాటలు వింటూ ఉన్నావు. నీతో మాట్లాడుతున్న దేవుడు ఇక నీ స్థితిని మారుస్తాను అని చెప్పడానికి తీసుకొచ్చాడు ఈ రోజున. పలానా విధవరాల దగ్గరికి వెళ్ళు అనగానే గబగబా ఏలియా ప్రవక్త వెళ్ళిపోయాడు. ఆమె ఉంటున్న ప్రదేశానికి ఆత్మ నడిపింపు తగినప్పుడు ఆమె కట్లు ఏరుకుంటా ఉంది దిగులుతో. అప్పుడు ఆమెను పిలిచాడు. అమ్మా ఇట్లా, ఏంటి ఆయన, నాకు కొంచెం మంచినీళ్ళు బాబా, నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురావా, తాగాలనిపిస్తుంది, ఎండలో పడి వచ్చాను అన్నాడు. మంచినీళ్ళే కదా అని తీసుకురావడానికి వెళ్ళే లోపు ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? అమ్మా ఒక అప్పం తీసుకొని రావా. హల్లెలూయా. ఏమన్నాడు? ఒక రొట్టె చేసుకొని తీసుకురావా, బాగా ఆకలేస్తుంది అన్నాడు. ఎవరితో? అసలే ఎంత పిండి ఎంత నూనె ఉండి 2 అప్పాలే వస్తాయి అనుకొని బాధపడుతున్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఏది అంటున్నాడు, నీ దగ్గర ఉన్న దానిలో రొట్టె తీసుకొని వచ్చిన చేసుకున్నది అమ్మా, నీకు నాకైతే ఎలా ఉన్న ఒళ్ళు మండిది కదా, నాకే ఒక 2 ఈ తప్ప ఇక లేవు, నా పిల్లాడికి నేను తిని చచ్చిపోదామని ఏడుస్తూ నేను వస్తే మధ్యలో నువ్వు ఎవడవయ్యా వచ్చి ఉన్న 2 నీకు ఇస్తే మేమేమైపోవాలి అని అంటారు. కానీ ఆమె ఎవరని చెప్పాను? దేవుణ్ణి కలిగిన బిడ్డ, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామే, మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో గ్రహించిన ఆమె అంది, మామూలుగా మనలాగే అంది, అయ్యా నువ్వు మంచినీళ్ళు ఇవ్వమన్నావని మంచినీళ్ళు అయితే తీసుకురావడానికి వెళ్ళాలనుకున్నాను, తిరిగి ఒక రొట్టె తీసుకురమ్మన్న సరికి నాకు కొంచెం బాధ వేసింది, నేను ఇవ్వలేనయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకమ్మా అంటే
నా దగ్గర ఉంది కొంచెం పిండి కొంచెం నూనె, అది వేసుకుంటే 2 రెట్లు వస్తాయి. మా ఇంట్లో 2 ఉన్నాము, ఈ రోజు వరకే వస్తాయి, కనీసం ఈ రోజు తినైనా చచ్చిపోదామని మేము ఎదురు చూస్తున్నాం. ఇక మరణమే అని డిసైడ్ అయిపోయింది. నిరీక్షణ లేదు, ఇక మార్గము లేని స్థితిలో తను ఉంటున్న స్థితిని ఎవరు చూశారు? దేవుడు చూసి తన భక్తుని పంపించాడు. కట్ల డబ్బులు ఇచ్చి పంపించాడా? భోజన పదార్థాలు ఇచ్చి పంపించాడా? ఆయన పలికితే ఏమైపోతుంది అని చెప్పింది ఆ వాక్యము, పలికితే జరిగిపోతుంది. ఈ రోజున నేను కానీ ఇంకెవరైనా ఇప్పుడు కట్టలు మీకు డబ్బులు ఇచ్చి ఆదుకోలేకపోవచ్చు. మీ స్థితి మారబోతుంది అని దేవుడు చెప్తున్న ఈ మాట నీవు నమ్మితే ఏం జరుగుతుంది? నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఆయన అన్నాడు, 2 అయితేనే ఒక నాకు ఇచ్చేసి అని అన్నాడు. ఎక్క నీకు నేనేం తినాలి అనేటట్టుగా చూస్తే ఆయన అన్నాడు, మొదటి అప్పము నాకు చేసి ఇవ్వమ్మా, నువ్వు నాకు చేసి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా బిడ్డ? నీ ఉన్నటువంటి నీ బుడ్డిలో నూనె, నీ తొట్టిలో పిండి అయిపోదు. ఎంత కాలం అయితే భూమి మీద వర్షం పడకూడదని దేవుడు చెప్పాడో అంతకాలము నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు. మీరు ఎన్ని అప్పాలు చేసుకొని తినాలన్నా తినేటట్టుగా అద్భుతం జరగబోతుంది. ఆమె వినేసింది. అవునా దైవ సేవకుడా, నీ మాట నేను నమ్ముతున్నానని పరుగునెళ్ళి ఉన్న దానిలో నుంచి ఏం చేసింది? ఒక అప్పం తీసుకొని ఇచ్చి మరలా వెళ్ళి వారి కొరకు వేసుకోవటానికి గరిట తిప్పుతుంటే అది వేస్తా ఉందంట, పిండి వస్తా ఉందంట. హల్లెలూయా! దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా మీరు కష్టపడితే కష్టపడి కూడా మీ చేతిలో మిగట్లా, సరైన తిండి తినడానికి కూడా మిగట్లా, అప్పుడు కట్టడానికి కూడా మిగట్లా, ఎంత తినాల్సిన పరిస్థితి వస్తుందేమో, సర్దుకుపోవాల్సిన పరిస్థితి, తృప్తి లేని స్థితి. కానీ దేవుడు 2025లో మీరు నమ్మండి ఏం చేయబోతున్నాడు తెలుసా? మీరు వేస్తా ఉంటే ఏమవుతా ఉంటుంది? అది ఉబుకుతా ఉండబోతుంది. మీరు వాడే కొలది, తినే కొలది మీరు తృప్తి చెందేటటువంటి దీవెన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడంట. మీరు తృప్తిగా భుజించేటంతగా, తృప్తిగా మీరు ఆస్వాదించబడేటువంటి దీవెనకరమైన వర్షాన్ని దేవుడు మీ మీద కుమ్మరిస్తానని మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి వరకే తిని చచ్చిపోదాం అనుకుంటే ఏం జరిగింది చెప్పనమ్మా? చూడండి, నమ్మదు, చూడండి ఏం జరిగింది. వాళ్ళిద్దరు మాత్రమే కాదు, సేవకుడు కూడా పోషించిందంట ఆ తల్లి. కరువు ఉన్నంత కాలము. ఏ కాలంలో చెప్పండి? సమృద్ధి కాలంలోనా? వర్షాలు బాగా పడుతున్నప్పుడా? కాదు, కరువులో. దేశమంతా కరువుతో బాధపడుతుంటే సారేపతి విధవరాలు ఇంట్లో మాత్రం దేవుడు ఏం చేశాడు? అదే పరిస్థితుల్లో సమృద్ధిని ఉంచాడు. మరలా భూమి మీద వర్షం పడేటంత వరకు కూడా తొట్టెల పిండి అయిపోదంట, గుడ్డిలో నూనె అయిపోదు. దేవుడు మీరు చేసిన పనులను, మీ చేతి పనులు ఆ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. మీరు ప్రారంభించబోతున్నటువంటి ఆ పనులలో దేవుడు మీకు అట్టి లాభకరమైనటువంటి లేదా లాభాలను అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా! అంటే నష్టాలు దొంగిలించడం ఇక మీదట మిగిలి ఉండే పరిస్థితి 2025లో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరు ఎంత తిన్నా, ఎంత ఖర్చు చేసినా, మీరు సంపాదించిన దానికి దేవుడు దీవించబోతున్నాడు కనుక అది ఏముండబోతుంది? మిగులు. ఎంత చేసినా మిగులుట్ల ఇప్పటిదాకా ఖచ్చితంగా మీ కుటుంబంలో జరుగుతుంది. ఇక్కడి నుంచి దేవుడు దీవిస్తున్నాడు కనుక మీరు చేసే పని చిన్నదైనా, అది ఏదైనా, ఇప్పుడు దాంట్లో ఫలాలు చూడకపోయినా, నష్టాలు చూసినా, మూసివేయబడినా, ఆపివేయబడిన వాటిని దేవుడు తిరిగి లేపి ముగించబోతున్నాడు, కట్టబోతున్నాడు, నాటబోతున్నాడు, ఫలింప చేయబోతున్నాడు.
వెళ్ళిపోతున్న వాటిలో మిగులును దేవుడు ఉంచబోతున్నాడు. మిగులు బ్యాంకులో దాచుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించును గాక. దాచుకోబోతున్నారు ఇక మీదట. కొత్తగా ఉంటుంది మీకు. అసలే మిగిలితే దాచుకోవడం. ఎస్, దేవుడు మనం నమ్మే కాదు కదా చెప్పేది. మనం నమ్మలేనివి ఆయనకు, ఆయన శక్తి సామర్థ్యాలు ఎటువంటివో నీ ద్వారా నా ద్వారా దేవుడు చూపెట్టాలనుకుంటున్నాడు ప్రియులారా. అయితే దేవుడు ఇక మీ జీవితాల్లో, మన జీవితాల్లో మిగులు ఉండేటట్టుగా, సేవింగ్స్ చేసుకునేటట్టుగా, మీరు చేస్తున్న పనులను, బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, దేవుడు ఫలభరితముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, మీకే లేదు కదా, మీరే ఒకరు పోషిస్తారు, మీరే ఒకరికి అప్పులు ఇస్తారు, మీరే ఒకరికి చెయ్యగాపిన వాళ్ళకి సహాయం చేస్తారు. హల్లెలూయా. 2025 మీ స్థితి అంతా ఎలా రివర్స్ అయిపోబోతుంది. మీరే అప్పులు ఇస్తారు, మీరే సహాయం చేస్తారు, మీరే పోషిస్తారు అనేకులను. అంతేకాదు, ఈ మాటలు వింటున్న వారు మీరు సేవకులను కూడా పోషించబోతున్నారు. సారేపతి విధవరాలు ఏలియాని పోషించినట్లుగా సేవకుల కుటుంబాలకు కానుకలు విడుదల పంపబోతున్నారు. వారిని మీరు పోషించబోతున్నారు. అనేక పేదవారిని మీరు పోషించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. మీకు మిగులునటమే కాదు, మీరు పోషిస్తారంట. అది దేవుడు అనుగ్రహించబోతున్న దీవెన, వర్షము అనంటే. ఇది ఇప్పుడున్న నీ స్థితికి నీ అంతా నువ్వు చేసుకోగలవా? కానీ దేవుడు చేసి చూపించబోతున్నాడు. అందుకే అక్కడేమన్నాడు, ఇప్పుడు దాకా కరువుతో అవమానకరంగా బ్రతికినటువంటి నా పిల్లలారా, మీకు అవమానములు ప్రాప్తించనియను, నేను మీకు ఖ్యాతి కలిగేటట్టుగా ఒక తోటను ఏర్పాటు చేస్తా. మీకు కావలసిన వాటిని మీ యొక్కనే నేను ఏర్పాటు చేస్తా. మీకు సమీపముగానే నేను ఏర్పాటు చేస్తాను. మీకోసమని ద్వారాలు తెరుస్తాను, మీకోసమని నేను ఏర్పాటు చేస్తాను. ఎవరిని అడిగే పని లేకుండా మీ స్వతంత్రంగా మీరు సంపాదించుకునే ద్వారాలు నేను తెరవబోతున్నాను. హల్లెలూయా. ఏముంటుంది అప్పుడు? మిగిలి ఉంటుంది, దాచుకుంటారంట. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అవమానం